నేను తమిళనాడుకి వెళ్ళినప్పుడు ఒక పండగ చూశాను. ఇది వాళ్ళకి చాలా పెద్ద పండగ అనుకుంటా. పండగ నేము పాన్గుని ఉత్తిరం. అంటే మనం సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తాము. వాళ్ళు మురుగన్ అని పిలుస్తారు. మురుగన్‌ది చాలా పెద్ద పండగ అని తెలిసింది నాకు. డే టైమ్‌లో గుడిలో ఏదో పూజలు చేసినట్టున్నారు సుబ్రహ్మణ్య స్వామికి. తర్వాత అన్నప్రసాదం పెట్టుకున్నారు రోడ్స్‌లో మొత్తం సైడ్‌కి. ఆ తర్వాత సాయంత్రం టైంకి ఇలా ఏవో తీసుకొస్తున్నారు. అంటే ఏదైనా మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరిక తీరిన తర్వాత ఇలా చేస్తారనుకుంటా. ముందు ఒక అబ్బాయి అంటే కొందరు లేడీస్ కూడా ఉన్నారు. ఆ రాడ్ అనేది వాళ్ళ 2 చెంపల మధ్యలో నుండి వస్తుంది. వెనకాల ఒక ఆమె ఒకటి అంటే మనం బోనాలు చేస్తాం కదా! అలా ఏదో ఎత్తుకొని ఉంది. చప్పుళ్ళతో అలా గుడి దగ్గరికెళ్ళి గుడి దగ్గర ఇది తీసేస్తారనుకుంటా. కానీ నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఏదైనా దెబ్బ తగిలినా మనకి నొప్పిగా అనిపిస్తది. కానీ వాళ్ళు ఆ రాడ్ అనేది 2 చెంపల మధ్యలో నుండి బయటికి వచ్చింది. మళ్ళీ వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తూ ఎలాంటి బాధ అనేది లేకుండా హ్యాపీగా డాన్సులు చేసుకుంటూ తీసుకొనెళ్తున్నారు. అక్కడ మా హోటల్ మేనేజరు అంటే రిసెప్షన్ మేనేజరు ఒకతనే. నేను అతన్ని అడిగాను. అతను బానే మాట్లాడుతున్నాడు. ఇదేదో పండగ జరుగుతుంది కదా అని అంటే అతను మరి వాళ్ళకి అలా నొప్పి ఏమీ రాదా అని అంటే మురుగన్ మహిమ అని చెప్పాడు. అవును కదా నాకు అదే అనిపించింది. భగవంతుడు లేడు అని వాదించే వాళ్ళకి ఈ వీడియో అయితే కంపల్సరీ చూపించొచ్చు. నేను వాయిస్ ఓవర్ ఏమీ లేకుండా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేశారు. డైరెక్ట్ వీడియోస్ అలానే పెడతాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ రోడ్డు పైన మొత్తం కొబ్బరి పీచు లాంటిది ఏదో వేసింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు సాయంత్రం టైంకి ఆ డాన్సులు చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు తీసుకొని వచ్చారు. తెల్లవారేసరికి మళ్ళీ రోడ్ అంతా క్లీన్గా ఉంది, తీసేశారు అదంతా. ఆ రోజు మాత్రం వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ రోడ్డు పైనే ఉన్నారు, ఇలా చప్పుళ్ళతో తీసుకొని వచ్చారు. వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళని చూడండి. ఇక్కడ ఒక పర్సనే ఉన్నాడు. కానీ ఆ నెక్స్ట్ వచ్చిన వాళ్ళైతే అది తీసుకొని వస్తున్నారు కదా, దానికి వేలాడుతూ ఉన్నారు. ఇటొక పర్సన్ అటొక పర్సన్. వాళ్ళకు కూడా చెంపలకి అది ఉంది. నేను ఈ పండగని ఫస్ట్ టైం చూస్తున్నాను, నాలాగా తెలియని వారి కోసం. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. దేవుడు లేడు అని ఎవరైనా మీకు వాదిస్తే ఈసారి ఈ పండగ రోజు వాళ్ళని తమిళనాడుకి తీసుకెళ్ళి డైరెక్ట్ చూపించండి. అప్పుడు అడగండి దేవుడు ఉన్నాడా లేడా చెప్పు అని. ఇది నేను జస్ట్ నాలాగా తెలియని వారు తెలుసుకుంటారని వీడియో రికార్డ్ చేశాను. దేవుడు ఉన్నాడు అని లేడు అనేది అనుకోవడం అది మీ ఇష్టము. నేనేమి ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మళ్ళీ కామెంట్స్ రాంగ్గా కమెంట్స్ పెట్టకండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఉన్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటారు, లేడు అనుకునే వాళ్ళు లేడు అనుకుంటారు. అది మీ ఇష్టం. నేను జస్ట్ జోక్గా చెప్పాను అంతే. నాకు అనిపించింది నేను చెప్పాను.